సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. ఐవీఎఫ్ ప్రక్రియతో పాటు సరగసీ విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వైద్యులు. దీంతో డాక్టర్ నమ్రతను నిన్న అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. డాక్టర్ నమ్రతతో పాటుగా 2 టెక్నీషియన్లను సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించిన 5 సిబ్బందిని అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం వారిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మరోవైపు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రాజస్థాన్కి చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదైంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి. సో ఒక రాజస్థాన్కి చెందిన మహిళ ఫిర్యాదుతో మొత్తం బయటపడినట్టుగా చూస్తున్నాం. ఏ అంశాలు ఇంకా బయటకు వస్తున్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మాతృత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఉంది సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహక అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ నమ్రత ఉంటుంది. ఇక్కడ వచ్చినట్టుగా నమ్రత కొంతమంది పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లల కోసం వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. అందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఒక దంపతులు వచ్చారు. వాళ్ళ పిల్లల కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా వాళ్ళకు ఓ బాబుకు జన్మనిచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీలో ఒక ల్యాబ్లో టెస్ట్ చేయించారు, డిఎన్ఏ టెస్ట్ చేయించారు. ఆ బాలుడికి అనారోగ్యం ఉండటంతో, ఆ బేబీకి అనారోగ్యం ఉండటంతో టెస్ట్ చేయడంతో డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. దీంతో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆ దంపతులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డాక్టర్లను నిలదీసిన తర్వాత వీళ్ళు మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేసినట్టు కలరంగి ఇచ్చారు. వాళ్ళని ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. లోకల్లో ఉన్నట్టుగా గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దంపతులు. తర్వాత 25న ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై కేసు నమోదు చేసి ఆ తర్వాత ఇదే సమాచారం వైద్య శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో అటు వైద్య శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు మూకుమ్మడిగా దాడులు చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, అందులో టెక్నీషియన్లు కావచ్చు, ల్యాబ్కు సంబంధించిన వాళ్ళం కావచ్చు, 7గురిని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. డాక్టర్ నమ్రతం కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నాయి. ఇదే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లు మరికొన్ని చోట్ల కూడా ఉన్నాయి. విజయవాడలో కావచ్చు, విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. అన్ని చోట్ల వీళ్ళు నిర్వహించే విధానం ఇదే. వివిధ వ్యక్తుల నుంచి స్పమ్ తీసుకుంటారు. అది కూడా ఆరోగ్యకరమైన వ్యక్తుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చిన వ్యక్తులు, దారుణమైన వ్యక్తుల్ని చాలా మందిని తీసుకొని ఈ విధంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా తీసుకొని ఈ ఐవీఎఫ్ ప్రక్రియ చేపట్టడం అనేది చట్ట విరుద్ధంగా అని చెప్పుకోవచ్చు. ఇలా విధంగా అక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొంతమందికి పిల్లలైనటువంటి వాళ్ళ అద్దె గర్భాలు కూడా ఆ తర్వాత మళ్ళీ ఫోన్లు చేసి పిలిపిస్తారు. సరోగసి అద్దె గర్భాలకు మళ్ళీ ఒప్పిస్తుంటారు. అంటే తక్కువ ధరకు, తక్కువ రేట్లకు తీసుకుంటారు. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఓ పెద్ద దందా కొనసాగుతుంది. ఇందులో ఎక్కువగా బ్లాక్ అంటే వాళ్ళు లిక్విడ్ క్యాష్ రూపంలో తీసుకుంటారు. ఆ విధంగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కాకుండా లిక్విడ్ క్యాష్లో తీసుకొని ఈ విధంగా దందా కొనసాగుతుంది. ఇక్కడే కాకుండా సికింద్రాబాద్లో ఈ విధంగా ఇది జరుగుతుంటే మరొక అంశం ఏంటంటే ఇదేమో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించిన ఇష్యూ. మరొక ఇష్యూ దీని పక్కనే ఇండియన్ స్పమ్ టెక్ అంటూ అదొక ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడ కూడా పోలీసులు దాడులు జరిగారు. అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కూడా సేమ్ కొంతమంది వ్యక్తుల్ని బయట వ్యక్తులు వచ్చినట్టు వాళ్ళకు ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డు తీసుకొని అందులో వాళ్ళ నుంచి స్పమ్ కలెక్షన్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి 500, 600 ఇచ్చేసి కొన్ని అరటి పనులు ఇచ్చేసి పంపిస్తుంటారు. ఆ విధంగా అక్కడ కూడా జరుగుతుంది. అంటే ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఇలాంటి స్పమ్ కలెక్షన్ సెంటర్స్ కావచ్చు, ఇట్లాంటి టెస్ట్ బేబీ సెంటర్లు కావచ్చు, ఐవీఎఫ్ సెంటర్లు కావచ్చు, ఇవన్నీ అక్రమ దందాలకు తెరదీసని చెప్పుకోవచ్చు. ఈ అక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ఒక్క ఉదంతంతో మిగతా అన్ని చోట్ల కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. పోలీసులు మరోపక్క టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, వైద్య శాఖ అధికారులు కూడా మూకుమ్మడి ఐవీఎఫ్ సెంటర్ల మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడ చేసినా కానీ ఇదే అంశాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా డాక్టర్ నమ్రతను అదుపులో తీసుకున్నారు. వాళ్ళకు అదే విధంగా గాంధీ హాస్పిటల్కు అక్కడ పరీక్షలు పంపించి ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టి ఆమెను రిమాండ్కు పంపించేట అవకాశం ఉంది. రిమాండ్ తీసుకున్న తర్వాత ఇంకో ఇందులో ఇదే దందాకు సంబంధించి ఇందులో చాలా ఉన్నాయి. మరొక అంశం ఏంటంటే దగ్గర నుంచి చూద్దాం, ఇందులో లైవ్ లో చూడొచ్చు. మరొక అంశం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జయంత్ కృష్ణ అడ్వకేట్ జయంత్ కృష్ణ LLB అని ఉంది. దాంతో పాటు ఇక్కడ ధీరజ్ కృష్ణ. వీళ్ళు ఏంటంటే ఇక్కడ పైనేమో టెస్ట్ ట్యూబ్ సెంటర్లు ఈ విధంగా జరుగుతుంటాయి, ఐవీఎఫ్ ప్రక్రియలు జరుగుతుంటాయి. కిందనేమో అడ్వకేట్ ఆఫీసు పెట్టారు. అంటే అడ్వకేట్ ఆఫీసు పెట్టేసి ఈ విధంగా ఎవరైనా బాధితులు నిలదీసినా, ప్రశ్నించినా వాళ్ళని ఏం చేస్తారంటే బెదిరింపులకు పాల్పడుతుంటారు. వీళ్ళతోటి అడ్వకేట్లతోటి వీళ్ళతోటి బెదిరింపులకు పాల్పడేసి ఆ బాధితుల్ని బెదిరిస్తుంటారు. దాంతో వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా కొనసాగుతుంది. దీని మీద అన్ని కోణాల్లో అటు పోలీసులు, ఇటు వైద్య శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. హరి, ఓకే రవిచంద్ర.
మరి రాజస్థాన్ యువతి చేసిన మహిళ చేసిన ఈ కంప్లైంట్తో బయటపడ్డ ఈ తతంగం అంతా మరి ఇంకా ఎంతమంది విషయంలో ఇలాంటివి బయటపడతాయి, ఇలాంటి మ్యానిపులేషన్స్ కానీ ఇలా ఒక డిఎన్ఏ మ్యాచ్ అవ్వని అంశాలు ఇంకా వెలుగు చూస్తే కనుక మరి ఎలా ఉంటుంది ఆ కుటుంబాల పరిస్థితి అనేది ఆలోచించకపోవటం ఈ వైద్యులు దురదృష్టకరం. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగవతంతో అటు విశాఖలోని పలు ఫర్టిలిటీ సెంటర్లపై సోదాలు చేస్తున్నారు. మహారాణిపేటలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మేనేజర్ కళ్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్టుగా గుర్తించారు. లైసెన్స్ ముగిసినప్పటికీ అనధికారికంగా కార్యకలాపాలు జరుపుతున్నట్టుగా తేల్చారు. రైట్, ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఆగడాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం సికింద్రాబాదే కాదు, అటు వైజాగ్, విజయవాడలో కూడా ఈ ఫ్రాంచైజీస్ ఉన్నట్టుగా గుర్తించారు. వైజాగ్లో ఏం జరుగుతుందో మా కరెస్పాండెంట్ నరేష్ని అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో డిఎన్ఏ మ్యాచ్ కాని అంశం ఇక్కడ సికింద్రాబాద్ సెంటర్లో బయటపడిన పరిస్థితి ఇప్పుడే మనం రవిచంద్ర ఇచ్చిన అప్డేట్ చూసాం. వైజాగ్లో ఎలాంటి ఇక్కడ ల్యాబ్సెస్ జరుగుతున్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఈ రోజు వరకు అయితే సికింద్రాబాద్లో డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కాబట్టి కేసు నమోదైంది. డాక్టర్ నమ్రత ఆగడాలు బయటకు వచ్చాయి. కానీ ఈ ఆగడాలు ఇప్పుడివి కాదు. 2020 సంవత్సరంలోనే భారీ ఎత్తున పెద్ద మొత్తంలో నేరాలకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది విశాఖపట్నంలో. డాక్టర్ నమ్రత ఇక్కడ విశాఖపట్నంలో ఫెర్టిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసి పేద మహిళలను అంగన్వాడీ ఆశా వర్కర్ల వద్ద సమాచారం తెలుసుకొని వారి వద్ద సమాచారం తీసుకుని పేద మహిళలను టార్గెట్ చేసుకుని వారి వద్ద నుంచి చిన్నారులను కొనుగోలు చేసి ధనవంతులకు అమ్మకాలకు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అప్పట్లోనే సంచలనం రేపింది. 2020 సంవత్సరంలో మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలోనే దేశవ్యాప్తంగా అనేక చోట్ల సోదాలు జరిపారు. కలకత్తాలో ఒక దంపతులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా బెంగళూరులో కూడా సోదాలు జరిపారు. అక్కడ కూడా అరెస్టులు జరిపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్లో ఈ మరొక ఘటనతోటి వెలుగు చూసింది. అయితే అప్పట్లో 2020 ఘటనకు సంబంధించి డాక్టర్ నమ్రత డాక్టరేట్ను కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ లైసెన్స్ను రద్దు చేయడంతో వేరొక మరికొంతమంది డాక్టర్లను సంప్రదించి వారి పేరు మీద ఈ ఫెర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే విశాఖపట్నంలో మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా మరొక ఆసుపత్రిని ఓపెన్ చేయించారు. అయితే గతంలో నర్సుగా పనిచేసిన ఒక కళ్యాణి అనే ఆమె పేరిట ఇప్పుడు మరొక ఆసుపత్రిని ఏర్పాటు చేసి అక్కడ మేనేజర్గా ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం సికింద్రాబాద్ నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఫెర్టిలిటీ సెంటర్లపై ఇంకా సోదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, విజయవాడ విషయానికి వద్దాం. బెజవాడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కీలక విషయాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 9 రోజుల పాటు హాస్పిటల్లో హోమాలు నిర్వహించారు డాక్టర్ నమ్రత. బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించారు. వ్యాపార అభివృద్ధి కోసం ఈ హోమాలు చేయించినట్టుగా తెలుస్తోంది. బెజవాడ సృష్టి ఆసుపత్రిలో 3 డాక్టర్ల ద్వారా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్కి చికిత్స అందిస్తున్నారు. గతంలో నమ్రత లైసెన్స్ రద్దు చేయడంతో డాక్టర్ కరుణ లైసెన్స్తో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తాజా ఘటనతో బెజవాడ సెంటర్ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ పోలీసులు కోరటంతో విజయవాడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్పై సోదాలు చేశామన్నారు ఏసీపీ దామోదర్. డాక్టర్ నమ్రత కోసం సోదాలు చేశామని, గతంలో విజయవాడ సెంటర్పై ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే అన్నారు. ప్రస్తుతానికి విజయవాడ సెంటర్పై ఎలాంటి ఫిర్యాదు లేదనైతే అంటున్నారు ఏసీపీ దామోదర్. మన విజయవాడలో కూడా సృష్టి హాస్పిటల్ ఉంది. మాచవరం యూనివర్సిటీలో 5 రోడ్లో. ఇక్కడ మనకి ఇంతకుముందు ప్రీవియస్గా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఎలాంటి కంప్లైంట్ లేవు. హైదరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఆ డాక్టర్ నమ్రత అనే ఆవిడ కోసం ఇక్కడ విజయవాడ లిమిట్స్లో పడమట లిమిట్స్లో ఉందని చెప్పేసి నిన్న మన హైదరాబాద్ పోలీసులు పడమట సిఐ గారికి చెప్పడంతో అక్కడ వాళ్ళకి ఏరియా లొకేషన్ తెలియకపోవడంతో ఆ పడమట పోలీసులు సహాయం కోరటం జరిగింది. దాని మీదట వచ్చి ఆ లొకేషన్ ప్రకారం అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. దాని మీదట హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ డాక్టర్ నమ్రతని తీసుకెళ్ళడం జరిగింది. అట్లనే వైజాగ్లోనూ తర్వాత ఇక్కడ కూడా ఇది అన్నారు. మన విజయవాడలో మాత్రం మనకి ఎలాంటి కంప్లైంట్ ఏం లేదు. మేము కూడా ఇది ఎంత వచ్చింది కాబట్టి దీని మీద కూడా మేము దృష్టి సారించి దీంట్లో ఏమైనా అవకతవకలు ఏమైనా జరుగుతున్నది కూడా చెక్ చేస్తాం. మాకు ఎవరైనా ఫిజికల్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద చట్టరీత్యా లీగల్గా ఎలా ఉంటే అలా యాక్షన్ తీసుకుంటాం.